హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటల ఎక్స్‌ప్రెస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కార్న్ వడ. అంటే మొక్కజొన్నతో మనం చేసుకునే వడ అనమాట. ఇది స్వీట్ కార్న్‌తో చేసినా బావుంటుంది. నార్మల్ కార్న్‌తో చేసినా బావుంటుందండి. దేనితో చేసినా బావుంటుంది. సో, ఇంట్లోని చల్ల చల్లగా క్లైమేట్ ఉంది కదా! సో, ఇలాంటప్పుడు వేడి వేడిగా ఇవి చేసుకుంటే చాలా బావుంటుందండి. దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. కార్న్‌తో రకరకాల వెరైటీస్ చేసుంటారు కదా! ఈ వెరైటీని కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ముందుగా ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం కార్న్ తీసుకోవాలండి. సో, 1 కప్ వరకు కార్న్ తీసుకోవాలి. ఈ కార్న్ తీసుకున్నప్పుడే మనం ఏంటంటే ముందుగానే మనం శనగపప్పు నానబెట్టుకోవాలి. సో, 1 కప్ వరకు శనగపప్పుని ఒక 1 ½ అవర్ వరకు నానబెట్టుకోవాలి. సో, నానబెట్టిన శనగపప్పుని కూడా మనం మిక్సీ జార్‌లో వేసేయాలండి. ఇప్పుడు మనం 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. అండ్ దీనికి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం ముక్క అండ్ ఒక ఎండుమిర్చి. సో, ఇవన్నీ వేసేసి వాటర్ అన్నది యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో, ఈ విధంగా మనం మిక్సీ ఆడేసుకోవాలనమాట. సో, ఇది పిండి అనేది గట్టిగానే రావాలండి. మెత్తగా వస్తే మళ్ళీ మనకి వడలు మళ్ళీ రావన్నమాట. సో, అందుకని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే మనం పిండి రుబ్బుకోవాలి. సో, ఇప్పుడు పిండి రుబ్బేసిన తర్వాత ఈ విధంగా చేత్తో ఒత్తుకుంటూ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో వేసేయాలి. వేసేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత వీటిని రెండో వైపు తిరిగేసుకోవాలండి. సో, ఈ విధంగా రెండు వైపులా బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని మనం తీసేయొచ్చు. వీటికి ఏ చట్నీ కాంబినేషన్ అయినా చాలా బావుంటుందండి. పల్లి చట్నీ బావుంటుంది, టమాటా చట్నీ బావుంటుంది, కొబ్బరి చట్నీ కూడా బావుంటుంది. సో, ఈ విధంగా వడలన్నిటిని మనం వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి వేడి వేడిగా తింటే ఇంకా బావుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం రెడీగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ చలికాలంలో వేడి వేడిగా ఈ విధంగా కార్న్‌తో రెసిపీ చేసి ఎంజాయ్ చేయండి. ఇవి చాలా మెత్తగా కూడా వస్తాయండి. ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోవు. తప్పకుండా ట్రై చేయండి. ఏ చట్నీ కాంబినేషన్ అయినా బావుంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న చట్నీ అంటే కార్న్, టమాటా పికిల్ అనమాట. ఇది ఆల్రెడీ నా ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఆ చట్నీ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ చట్నీతో కూడా ఈ వడలు చాలా బావుంటాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.